హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్నాము. ఇప్పుడు శ్రీరంగంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శనానికి వెళ్తున్నాము మా ఫ్యామిలీతో కలిసి. ఓకే, ఈరోజు మొత్తం రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్దామండి. ఇదంతా మొత్తం బస్ స్టాండ్ అండి, తమిళనాడులోని బస్ స్టాండ్. చూడండి, బస్సులు ఎంత నీట్గా ఉన్నాయో. బస్సులు బయట నుండి చూస్తేనే నీట్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ నుండి బస్ స్టాండ్ నుంచి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి బయలుదేరుతున్నాము. ఓకే, చూడండి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని, HVS9 ఛానల్ నుండి. ఈరోజు మనము శ్రీరంగంలో ఉన్నాము. శ్రీ రంగనాథ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం ఇది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గోపురం ఇది. ఈ శైవ క్షేత్రాల్లో నెంబర్ 1 దేవాలయం ఇది. శ్రీరంగంలో ఉన్నాము. శ్రీరంగం విశేషాలు, టెంపుల్ విశేషాలు అన్నీ చూపిస్తాను. రండి. చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకేనా, వెళ్దామా? రండి. కట్ చేద్దా? దేవాలయ రాజగోపురం ఇది. చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు.
ఓకే, ఇది నెంబర్ 1 గోపురము. ఇంకా 6 గోపురాలు ఉన్నాయి లోపల. 6 గోపురాలు మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లోపల గర్భగుడికి వెళ్ళాలంటే ఇంకా 6 గోపురాలు దాటాలి. ఓకే, ఇలాంటి పెద్ద గోపురాలు దాటాలి. వెళ్దామా? ప్రపంచంలోనే నెంబర్ 1, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఇది. చూస్తున్నందుకు నాకు మీకు అదృష్టము, అలాగే మీకు చూపిస్తున్నందుకు నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. ಇಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಅನ್ಸುತ್ತೆ. ఫస్ట్ గోపురం అయిపోయింది కదా, ఇది రెండవ గోపురం. 6 గోపురాలు దాటాలని చెప్పాము కదా గర్భగుడికి వెళ్ళాలంటే. ఇలాంటివి చుట్టూ ఉంటాయి. మొత్తం 21 గోపురాలు చుట్టూ. రెండో గోపురం అయిపోయింది కదా, మూడో గోపుర అక్కడ కనిపిస్తుంది. మూడో గోపురం ఇది. సందర్శకులతో కిటకిటలాడుతుంది. గోపురంకి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. లోపల కూడా ఇంకా అంతా మొత్తం ఇండ్లు అన్నీ కట్టేసుకున్నారు ఇక్కడ. ఇది మూడవ గోపురం. సందర్శకులతో కిటకిటలాడిపోతుంది. మూడవ గోపురం ఇది. చూడండి, విదేశీయులు కూడా వచ్చారు. ఇది 4వ గోపురం. ఇది 4వ గోపురం. ఇక్కడ నుండి 4వ గోపురం నుండి కొద్దిగా సెక్యూరిటీ పెంచారు ఇక్కడ. చెప్పుల స్టాండ్ అక్కడ అనుకుంటా. 4వ గోపురం నుండి సెక్యూరిటీ చూడండి, ఫుల్ సెక్యూరిటీ ఉంది. లోపలికి అనుమతిస్తారో అనుమతించరో. చెప్పుల స్టాండ్. దారిలో అక్కడక్కడ టెంకాయలు అమ్మే వాళ్ళు చెప్పులు పెట్టండి అంటారు. కానీ ఇక్కడ గుడి టెంపుల్ ఆలయం పక్కనే చెప్పులు పెట్టడానికి స్టాండ్ ఉంది. ఇక్కడికి వచ్చి పెట్టండి. అక్కడ చెప్పులు వదిలిన తర్వాత ఇక్కడ నుండి దర్శనంకి నడుచుకుంటూ వెళ్ళాలి. మరి ఈ దారి మైన్ గోపురం ఇప్పుడు మీకు చూపించిన గోపురం సైడే వస్తుంది. 4వ గోపురం ఇది. 4వ గోపురం దాటి లోపలికి వస్తున్నాం మనం. ఇక్కడ నుండి దేవాలయాలు స్టార్ట్. ఇక్కడ మొత్తం అంతా చెప్పులు గిప్పులు అన్నీ బయటే వదిలేసి రావాలి. ఇక్కడ లోపల వరకు అలౌ చేస్తున్నారు. ఇక లోపల గర్భగుడి ఉంది, ఇంకా వెళ్ళాలి లోపలికి.
శ్రీ రంగనాథ వసంత మండపం రామాంజన సంఘం శ్రీ రామానుజర్ చక్రద్వయాలు లోపలికి వెళ్తున్నాము. దర్శనం టైమింగ్స్ అది స్వామివారి ఆలయము. స్వామివారి ఆలయం చూడండి. బాబా రామాంజనం స్వామి. అన్ని గోపురాలను దాటుకుని వచ్చిన తర్వాత చివరిగా గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చూస్తున్న వీడియోలో గర్భగుడిలో చూడండి, స్వామివారు అక్కడి నుంచి నీట్గా కనిపిస్తారు. అక్కడ గర్భగుడి అది. గర్భగుడిలో నీట్గా చూపించాలని ఇక్కడ వీడియో తీయడం అలవ లేదు, అయినా నేను ధైర్యం చేసి వీడియో తీశాను. గర్భగుడి ప్రాంగణం ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాను చూడండి. ఈ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. గాలిగోపురం విమాన స్వామి అంటారు కదా, ఇది అక్కడ చూడండి. దర్శనం లోపల కాని వాళ్ళకి అదేదో ఆచారం ఉంది, నాకైతే పూర్తిగా తెలియదు. ఇదే అదే ఇప్పుడు చూడండి, ఇది స్వామివారి ప్రధాన గోపురం, గర్భగుడి గోపురం కనిపించేది శ్రీ రంగనాథ స్వామివారికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి ఈ 2 డేస్లో 2 రోజుల్లోన ఏదో అకేషన్ ఏదో ఉంది, బయటికి వెళ్తే తెలుస్తుంది. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా పెంచారు, ఎందుకు పెంచారో తెలియదు. ఇప్పుడు గుడి బయటికి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఏంటనేది కనుక్కుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి దేవాలయ వీడియోలు కూడా ఇక ముందు కూడా చాలా పెడతాను. ఓకే, అయిన తర్వాత ఈ రంగనాథ స్వామి ఆలయం చూసిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ చూడండి స్తంభాలు ఒక్కొక్కటి. చూస్తున్నారు కదా, ఎవరో విఐపి వస్తున్నారు. మొత్తం గుడి మొత్తం టెంపుల్ మొత్తం నీట్గా వాటర్ తోటి క్లీన్ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారో తెలియదు కానీ లోపల కూడా చాలా హడావుడి ఉంది. మొత్తం జనాలంతా పంపించారు. మేమే లాస్ట్గా దర్శనం కూడా చేసుకున్నది మేమే లాస్ట్. చూద్దాం, బయటికి వెళ్తే ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. తమిళనాడులో ఏ గుడికి వెళ్ళినా ప్రాచీనత గల గుడే. అందులో స్టోన్ ఎక్కువ యూజ్ చేశారు, అంటే రాయితోటి బాగా కట్టారు. చూస్తున్నారుగా స్తంభాలు ఎంత పొడుగ్గా ఉన్నాయో, మండపాలు, స్తంభాలు. అబ్బో, మొత్తం మనకు ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ వ్యవస్థ రాకమునిపే కొన్ని వేల సంవత్సరాలు నిర్మించబడ్డ ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. ఇక దీనికి ముందు వీడియోలు కూడా మీకు చూపించాను.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెక్యూరిటీ ఎలా ఉందో. దర్శనానికి కూడా మేము వెళ్ళిన వాళ్ళమే లాస్ట్ బ్యాచ్. బయట కూడా చూడండి, కనుక్కుందాం, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను కనుక్కొని మీకు ఇన్ఫామ్ చేస్తాను ఎందుకు ఇంత సెక్యూరిటీ ఉందో. అదే ఫ్రెండ్స్, ఇంత సెక్యూరిటీ ఉండడానికి కారణము 2 రోజుల తర్వాత ఇక్కడికి శ్రీరంగం రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారంట. అందుకే 2 డేస్ ముందే సెక్యూరిటీ పర్పస్ కింద మొత్తం గుడి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు సెక్యూరిటీ. ఇది ఇంత సెక్యూరిటీ ఉండడానికి కారణం. ఓకే ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయిపోయింది. ఈ వీడియో చూడండి మీరు, స్వామివారి పూర్తిగా చూశారు కదా. స్వామివారి దర్శనం అయిపోయింది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వామివారి దర్శనానికి వస్తున్నారంట. ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ పోలీసులు, ఫుల్ వ్యూ పాయింట్ చూడడానికి వీలు కుదరలేదు. సో ఇప్పటిదాకా మీరు చూసిన వీడియోనే హ్యాపీ. ఇక వెనక పోలీసులు కూడా ఉన్నారు, ఏం చూపించడానికి లేదు. ఓకే, ఇంకొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.